గురుగారు, శివరాత్రులు 5 రకాలుగా ఉంటాయని చెప్తారు. ఈ పంచశివరాత్రుల ప్రత్యేకత ఏమిటి? పంచ అన్న పాఠం ఒకటి ఉంది. పరమేశ్వరుడు పంచముఖుడు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. సద్యోజాత ముఖం ఇది మొదటిది. అలాగే తత్పురుషము, అఘోరము, ఈశానము, ఈ కంటే పూర్వం ఉండేది వామదేవము, ఇలా 5 ముఖములతో ఉండే ఆ పరమేశ్వర సంబంధంగా సంకల్పం చేస్తూ పరమేశ్వర అనుగ్రహం కోరి మనం చేసేటటువంటి తపస్సు అంతా కూడా ఒక్క మహాశివరాత్రికి మాత్రమే పరిమితం కాకుండా, ఆంగ్లంలో చెప్పాలి అంటే మైక్రో నుంచి మ్యాక్రో అన్నట్లుగా మహాశివరాత్రితో ప్రారంభం చేసి అటు పిమ్మట నిత్య శివరాత్రి వరకు మన ధ్యానం కొనసాగాలి. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ ఒక్కరోజు మాత్రమే ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చెప్పకుండా ప్రతిరోజు నమః శివాయ స్మరణ చేయాలి. మహాశివరాత్రితో ప్రారంభం చేసి మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, నిత్య శివరాత్రి అని 5 విధాలుగా ఉండే శివరాత్రి స్వరూపాన్ని అవగతం చేసుకునే నిమిత్తమై విశ్వవ్యాపితమైన చైతన్యాన్ని ఈ లింగ రూపంలో చూడాలి అన్నట్లుగా మహాశివరాత్రి నుంచి నిత్య శివరాత్రి వరకు మన సంకల్పం కొనసాగినప్పుడు నిత్య శివరాత్రి కూడా మహాశివరాత్రిగా మారుతుంది. ప్రతిరోజు మహాశివరాత్రిగా మనం అర్చన చేస్తామా? చేయం కదా. మహాశివరాత్రి నాడే ప్రత్యేకంగా ఎన్నో విధులు, అనేక పదార్థాలు అనేకం సమీకరించుకొని మహాభక్తితో 11 దళముల మారేడు పత్రం, ఒకే ఆకులో 3గా విభజింపబడే ఏకబిల్వ పత్రం, 3 పత్రములతో ఉండేటటువంటి బిల్వపత్రం, త్రిదళం త్రిగుణాకారం త్రిచాయుధం, వివిధ పత్రాలు సమర్పిస్తూ నమశివాయ ఓం నమ శివాయ మహాదేవ హరహర శంభో శంకర చెబుతూ మహాశివరాత్రిని ఏ విధంగా మనం శివనామస్మరణతో కాలం గడిపామో ప్రతిరోజు కూడా అదేవిధంగా భౌతికమైన క్రియలు కాకుండా మానసికమైన సంకల్పంతో పరమేశ్వరుడు మనసులో నిలబడి ఉన్నాడు. ఈ మనసులో ఉండే పరమేశ్వరుడు ఎప్పటికీ మాసిపోని స్వరూపం. ఈ జ్ఞానం చెప్పడం కోసమే మహాశివరాత్రి, మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, నిత్య శివరాత్రి, ఇది శివరాత్రులు 5 అని చెప్పడంలో ఉండే అంతరార్థం.